నమస్కారం. ముఖ్యంగా నేను ఏదైనా రుణపడి ఉంటే చోడవరం నియోజకవర్గ ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాననుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా చోడవరం నియోజకవర్గం నుంచి నన్ను కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థిగా ఇక్కడ బరిలో దిగడం జరిగింది. ఇక ప్రజలందరూ కూడా మంచి గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే రైతు రుణమాఫీ అవుతుందని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇక్కడ రైతాంగానికి నీరు వస్తుందని చెప్పేసి ప్రజలందరూ గట్టిగా నమ్ముతున్నారు. అదే కాకుండా ప్రజలందరూ కూడా ఒకటే మాట, ఎందుకంటే ఇక్కడ గత చరిత్రలు లెక్కేసుకుంటే షుగర్ ఫ్యాక్టరీ 2012 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రూపాయి కూడా బాకీ లేకుండా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు కొన్ని వేల కోట్ల అప్పులతో ఉంది. ఆ షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ పురోగతి తీసుకురావాలంటే అప్పులు లేకుండా చేయాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఒకటే చేయగలదని చెప్పేసి ఇక్కడ రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా కాంగ్రెస్ పార్టీ జెండా చూసి ఎంతో అద్భుతంగా ఆనందంగా మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇండియా కూటమి మీద మేము అందరం కూడా సిపిఎం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు సపోర్ట్ చేస్తూ చోడవరం నియోజకవర్గం ప్రజలకి మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటే భరోసా ఇస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కంపల్సరీగా చోడవరం నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తామని చెప్పేసి కన్నాగుంటగా చెబుతూ ఈరోజు చోడవరం నియోజకవర్గానికి మా ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో వేగి వెంకటేష్ గారికి ఇక్కడ స్కానం చేసే ప్రజలందరినీ కూడా ఒకసారి ఆదరించాలని చెప్పేసి ఆయన తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకసారి ఆదరిస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఆయనకి ఎంపీగా ఒక ఓటు ఎంపీ గారికి వేసి వేగి వెంకటేష్ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ చోడవరం నియోజకవర్గానికి 2 గుర్తు మాది, ఎంపీ గారికి ఏమో 4 గుర్తు, కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.